ఖచ్చితంగా అండి. మీరు అన్నారు కదా ఇందాక సతీష్ గారి మీద, అనిల్ గారి మీద నెక్స్ట్ వాళ్ళే టార్గెట్, వాళ్ళని చంపాలి అనేసి అని సోషల్ మీడియాలో వస్తుంది అని చెప్పనేసి అని. ఎందుకంటే క్రిస్టియన్స్ ఎవరైనా దేవుని ప్రేమలో దేవుడు తగ్గించుకోమని చెప్పాడు కాబట్టి ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి మేము తగ్గించుకుంటున్నాం అంతే. అంతేగాని చేతగానంలో అయితే మాత్రం కాదు కదా. ఒక వ్యక్తిని చంపినందుకే ఇంతమంది వచ్చారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసారు, ఇక్కడ తెలంగాణలో చూసారు. అది హత్య, అది యాక్సిడెంట్ లా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది. అది కన్ఫర్మ్ అయితే ఆ లెక్క వేరుగా ఉంటది. అది ఎలా ఉంటదన్నది తర్వాత చూస్తారు. అది ఇంకొక క్రైస్తవుడు ఇంకొక పాస్టర్ మీద చెయ్యేస్తే క్రైస్తవుల రియాక్షన్ ఎలా ఉంటది? క్రైస్తవులు గొర్రెలు, క్రైస్తవులు నిద్రపోతున్నారు అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కదా. క్రైస్తవులు గొర్రెలా కాదా అన్నది మరొక సేవకుడు గనక ఇలాగే జరిగితే అది వాళ్ళే ఇప్పుడు ఇది ఎలా చేశారంటే చేతగాని వాళ్ళలాగా వెనకాల వచ్చి చేశారంతే. చేతగాని తరాగా ఏం చేశారంటే వెనకాల వచ్చి దొంగ దెబ్బ తీశారంతే. ధైర్యంగా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ముందుకు రావాలి. ధైర్యం వచ్చి ముందుకు వచ్చి చేస్తే అది క్రిస్టియన్స్ అంటే ఏంటి, క్రైస్తవులు అంటే ఏంటి చూపిస్తాం.